హాయ్ అండి. నమస్తే. రాగదీపం 7వ భాగం. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. పనయిందా? నేను వెళ్ళాక కాకపోవడం అంటూ ఉంటుందా? రేణు గురించి తను తెలుసుకుని వచ్చిన విశేషాలు పోసగుచ్చినట్టుగా చెప్పసాగాడు యాదయ్య. రంగసాయి గుడి ఊడుస్తుంది. దేవుడి ప్రసాదం తిని రోజులు వెళ్లదీస్తుంది. వేరే ఆధారమేమీ లేదు. ఇది తెలుసుకురావడానికి వారం రోజులు పట్టిందా? అత్తగారూరు కదండీ. నా భార్య అక్కడే ఉంది. యాదయ్య కొంచెం సిగ్గుని అభినయించాడు. పెళ్ళాంతో మజా చేస్తూ ఉన్నావన్నమాట. కొంచెం కోపంగా చూశాడు మహేంద్ర. సరే, నీకు మరో పని కూడా చెప్పాను, గుర్తుందా? గంభీరంగా అడిగాడు. ఎందుకు గుర్తులేదు? మీ పని నేను మర్చిపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఆమె చెడిపోయిన మనిషిని, ఆమెకు సత్యంతో సంబంధం ఉందని నా కళ్ళతో చూశానని చిలువల పలువలు చెప్పాను. కావలసినంత దుష్ప్రచారం చేశాను ఆమె మీద. గుడ్. సంతృప్తితో తలూగించాడు మహేంద్ర. ఆ ప్రశంసతో మరింత ఉత్సాహం వచ్చింది యాదయ్యకు. నేను ప్లాన్ అంతా సిద్ధం చేసుకునే వచ్చానండి. దేవుడు సొమ్ములు లక్షలు విలువ చేసేవి ఉన్నాయట. అవి ఆ గుడి పూజారి ఇంట్లో ఉంటాయట. ఉత్సవాలప్పుడు మాత్రం యువతలకి తీసి దేవుడికి అలంకరిస్తారట. తరువాత తను వేసుకున్న ప్లాన్ గురించి చెప్పాడు యాదయ్య. మహేంద్ర ముఖం సంతోషంతో విప్పారింది. నోట్లకట్ట ఒకటి యాదయ్య మీదకు విసిరి అన్నాడు. తీసుకో ఈ డబ్బు. పని పూర్తయ్యాక నువ్వు కోరినంత. కానీ ఆ సొమ్ముల్లో ఒక్కటి కూడా మీరు తీసుకుపోవడానికి వీల్లేదు. అంతా పోలీసులకి దొరకాలి. అది దొంగగా రుజువు కావాలి. బుర్రాడించాడు యాదయ్య. ఈ దెబ్బతో అది తన చేతికి చిక్కకుండా ఎలా తప్పించుకుంటుంది? మహేంద్ర కళ్ల ముందు సుందర స్వప్నాలు కదిలాయి. ఒకనాటి సంధ్యా సమయంలో అమ్మాపురం జమీందారు భవనం వైపు ఒక వ్యక్తి తల వంచుకుని నడుస్తున్నాడు. అతనికి తెలిసిన ఒకరిద్దరు ఎదురుపడ్డారు గాని అతనిని గుర్తించలేదు. ఒక్కసారి తలెత్తి చూసి ఎవరింటికో వచ్చిన చుట్టం కాబోలు అనుకుని సాగిపోయారు. కానీ పగటి వెలుతురులో పరీక్షగా చూస్తే అతడు తమ ఊరి జమీందారీ సుధాంశు మోహన్గా గుర్తించేవారు. సుధాంశు ఆనాటి రూపానికి ఈనాటి రూపానికి చాలా తేడా ఉంది. ఒక మాసిపోయిన చొక్కా అతడి భుజాల నుండి వదులుగా వేళ్లాడుతుంది. సౌందర్య విలసితమైన అతడి ముఖంలో ఇప్పుడు ఏ కళాకాంతులు లేవు. పచ్చటి శరీర ఛాయ మాడిన గిన్నెలా తయారైంది. తన దగ్గర నుండి ఇన్నాళ్లుగా ఉత్తరాలు లేక అమ్మవాళ్లు ఎంత బెంగపడ్డారో, తన కోసం వెతికిస్తున్నారో ఏమో. రేణు, రేణు, నీకు చేసిన అన్యాయం వల్లే నేను ఇలా మృత్యుముఖంలోకి తోసివేయబడ్డాను. నీ తపస్సు ఫలితంగానే ఈనాడు ఇలా సజీవంగా రాగలిగాను. ఇవాళ నా హృదయ సింహాసనం మీద నువ్వే ఉన్నావు రేణు, నువ్వే గెలిచావు. పెద్ద గేటు దగ్గర సదా కాపలాగా ఉండే శ్యాంప్రసాద్ ఈరోజు లేడు. సరాసరి లోపలికి నడిచాడు సుధాంశు. ఎండుటాకులు కాళ్ల కింద గరగరలాడాయి. భవనంలో ఎక్కడా లైటు వెలుగుతున్న జాడ కనిపించలేదు. సింహద్వారానికి ఇంతలావు తాళం కప్ప దర్శనమిచ్చింది. అతడు వెనక్కి తిరిగి పనివాళ్లుండే ఇళ్లవైపు నడిచాడు. ఒక పెంకుటింటి ముందు నిలిచి సత్యం అని పిలిచాడు. అదెవడు? నిండా కైపులో ఉన్న ఒక మనిషి యువతలకొచ్చాడు. ఎవడ్రా నువ్వు? ఇక్కడేం పని? గదమాయిస్తూ అడిగాడు. నువ్వెవరివి? నువ్వెవడివో ముందు చెప్పరా? కొట్టొచ్చేలా ముందుకొచ్చాడు. పరిస్థితి అంతా అయోమయంగా ఆశ్చర్యంగా కనిపించింది. నల్లగా కండలు తిరిగి నూనె పూసిన దున్నపోతులా మెరుస్తున్న అతడిని చూసి ఒక్కడుగు వెనక్కి వేశాడు సుధాంశు. ఈ జమీందారు గారికి చుట్టాన్ని అన్నాడు. కొత్త జమీందారుగా పాత జమీందారుగా? నాకు తెలిసిన జమీందారు ఒక్కడే, సుధాంశు మోహన్. ఆహాహా, ఆడెక్కడున్నాడిప్పుడు? మట్టిలో కలిశాడు. ఇప్పుడున్నది మహేంద్రబాబు, కొత్త జమీందారు. తన కుటుంబం అంతా ఏమైపోయింది? సుధాంశులో వణుకు ప్రారంభమైంది. అలాగా, సుధాంశు మోహన్ భార్య పిల్లలు వాళ్ళ అమ్మగారు స్వర్గానికి దయచేసింది. పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్ళిపోయింది. ఆయన పడుచు పెళ్ళం ఎవరినో ఉంచుకుంటే తన్ని తగలేశారు మా జమీందారు గారు. ఇప్పుడైనా చెప్పు, నువ్వెవరివి? మహేంద్రబాబు గారు ఇంటి కాపలాదారుగా మమ్మల్ని ఉంచిపోయారు. ఆయన ఎక్కడుంటారిప్పుడు? అప్పనంగా మంది ఆస్తి వేసుకుని కులికేటోళ్ళు ఏడుంటారు? స్వర్గంలో ఉంటారు. ఆ స్వర్గం కాదులే, భూమి మీద స్వర్గం. ఈ స్వర్గంలో ఆ చుక్క ఈ చుక్క. అతడి అభినయంలో తెలిసింది ఆ చుక్కకి ఈ చుక్కకి అర్థం. ఆరిప్పుడు మద్రాసులోనో కలకత్తాలోనో మజా చేస్తూ ఉంటారు. విద్యుద్దీపాల వెలుగులో మెరిసిపోవలసిన తన భవనం తలుపులు మూతపడి చీకటిలో రేఖామాత్రంగా అగుపిస్తున్నది.
స్థాణువులా ఆ భవనం కేసి చూడసాగాడు సుధాంశు. ఈ తలుపులు రేపు వెడొచ్చు, ఈ శూన్యగృహంలో దీపాలు వెలగొచ్చు, పూర్వపు పనులు యథావిధిగా జరిగిపోవచ్చు. కానీ కానీ అమ్మని మాత్రం తనింక చూడలేడు. సుధాంశు కన్నుల్లో నీరుబుకింది. పైకి శబ్దం రాకపోయినా గొంతు దుఃఖంతో బరువెక్కిపోయింది. వెనుదిరిగి నడక సాగించాడు. అప్పుడే సాంచపూజ ముగించుకుని పట్టుపంచి వదిలి యువతలికి వచ్చిన కాంతారావు హాలు మధ్యగా నిలబడ్డ పొడుగాటి ఆకారం చూసి, ఎవరది అన్నాడు. కాంతారావు గారు. ఆ గొంతు హీనంగా ఉన్న ఆ ఆకారం ఇదివరకులా దృఢంగా లేకపోయినా చప్పున పోల్చుకున్నాడు కాంతారావు. ఆనందాతిరేకంతో తడబడే గొంతుకుతో, బాబూ, సుధాంశు మోహన్ అన్నాడు. అక్కడే ఓ కుర్చీలో కూలబడిపోయిన సుధాంశు చేతుల్లో మొహాన్ని దాచుకున్నాడు. అమ్మ పోయిందట కదా? అవును బాబూ, పోయారు. మీరు సన్యాసుల్లో కలిశారని, ఇంటి మీద ధ్యాస లేకుండా స్వామీజీ వెంట వెళ్ళిపోయారని వింటూనే స్పృహ తప్పిపోయారు. మందులతో ఆ తరువాత స్పృహొచ్చిన ఆ రాత్రి గడవలేదు. చివ్వున తలెత్తాడు సుధాంశు. నేను సన్యాసుల్లో కలిశానని ఎవరు చెప్పారు? మీ బావమరిది మహేంద్ర. వారికి మీరు రామేశ్వరంలోనో ఎక్కడో కలిశారట. పలకరించినా గుర్తుపట్టనట్లుగా, ఇంటి మీద ధ్యాస లేనట్టుగా మాట్లాడారట. ఆనాటి సంగతులు ఒక్కొక్కటే చెప్పసాగాడు కాంతారావు. అంతా అబద్ధం. నేను సన్యాసుల్లో కలవలేదు. నాకు మహేంద్ర కలవనూ లేదు. ఈ అబద్ధం మహేంద్ర ఎందుకు ఆడినట్టు? ఎందుకు ఆడాడో స్పష్టంగా తెలుస్తూనే ఉంది బాబు. ఆస్తి కోసం. రేణుక ఇప్పుడెక్కడుంది? వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. నేనే బండి కట్టించి పంపాను. మహేంద్ర రేణు మీద అభాండం వేసి ఫోటో తీసి నానా రభస చేసిన సంగతి ముందు సంకోచంతో చెప్పలేకపోయినా సుధాంశు ఒక్కటొక్కటే అడుగుతుంటే ఇక దాచడం సాధ్యం కాలేదు కాంతారావుకి. అంతా చెప్పేశాడు. అతను ఏం దొంగ సాక్ష్యాలు రుజువులు సేకరించినా మేము నమ్మలేదు బాబు. రేణుకాదేవి సాక్షాత్తు రేణుకాదేవి. అలాంటి తల్లి మీద భాగం ఇవ్వవలసి వస్తుందని నిందలు వేసి ఎవరికి ముఖం చూపించకుండా చేసి తరిమారు. ఒక సాధ్వి మీద నిందలు వేసిన పాపం ఊరికే పోదు బాబు. ఏనాటికైనా అనుభవించాల్సిందే బాబు. మీరు ఎన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎక్కడున్నారు? ఇలా అయిపోయారేమిటి బాబు? అసలు పోల్చుకోలేకుండా. 2 నెలల క్రితం నేను రేణుకకి ఒక ఉత్తరం రాశాను, ఇంటికి వచ్చేస్తున్నాను అని, డబ్బు పంపమనేను. లేదు బాబు, మీరు మధురలో ఉండి రాసిన ఉత్తరం ఆఖరి ఉత్తరం. ఆ తరువాత మీ దగ్గర నుంచి ఏ ఉత్తరమూ లేకే అమ్మగారు రేణుకాదేవి కలవరపడిపోయారు. వెదగడం కోసం మా ఫణిబాబుని మహేంద్రని చెరోవైపు పంపించాము. మా ఫణి కంటే ముందు వచ్చిన మహేంద్ర తెచ్చిన సమాచారం మీరు సన్యాసుల్లో కలిశారని, మీకు ఇంటి మీద ఇక్కడి మనుషుల మీద ధ్యాసే లేదని. సుధాంశు ఆలోచనల్లో పడిపోయాడు. తను రాసిన ఉత్తరం ఏమైంది? మహేంద్ర ఇలా అబద్ధం ఎందుకు చెప్పినట్లు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు బాబు? 2 నెలల క్రిందటే ఇంటికొద్దామని తయారయ్యాను. అంతలో జ్వరంలో పడ్డాను. కోలుకుని బయలుదేరేసరికి ఇన్ని రోజులు పట్టింది. ఆ రాత్రి కాంతారావు ఆతిథ్యంలో ఉండిపోయాడు సుధాంశు. బయట హాలులో ఎవరో పెద్ద మనుషులతో మాట్లాడుతున్న సుధాంశు మామగారు అల్లుణ్ణి చూసి ఓ పక్క ఆశ్చర్యం, ఓ పక్క ఆనందం చుట్టివేయగా, క్షేమమా? సన్యాసం పిచ్చి వదిలిపోయిందా? పిల్లలున్నవాడివి, అలా పారిపోవడం బావుందా అంటూ లోపలికి తీసుకువెళ్ళాడు. పద్మావతి, ఎవరొచ్చారో చూడు. ఆ, మీరా? ఆవిడ తెల్లబోయింది. ఇన్నాళ్లకి పిల్లల్ని చూడాలని బుద్ధి పుట్టిందా? తల్లి ఎలాగూ చచ్చిపోయింది. ఉన్న తండ్రి లేకుండా పోతే ఆ పసికొనలు ఏం కావాలనుకున్నావయ్యా? దెప్పడమేనా? ఏమైనా మర్యాదలు చేసేదుందా? మామగారు కోప్పడ్డారు. రేణుని వెళ్లగొట్టి ఆస్తి గుప్పెట్లోకి తీసుకోవడంలో ఆయనకేమీ సంబంధం లేదు. ఆయనది చిన్న బుద్ధి కాదు. ఇన్నాళ్లకి ఇలా తిరిగొచ్చిన అల్లుణ్ణి చూసి ఆయన వ్యక్తం చేస్తున్న ఆనందం నిజమైంది. పిల్లలేరి? వాళ్ళని ఇలా పిలవండి, వెంటనే బయలుదేరాలి. ఏమిటయ్యా, కాళ్ళైనా కడుక్కోలేదు, యోగక్షేమాలు చెప్పలేదు? ఆప్యాయంగా అన్నారు మామగారు. ఉండడము, మర్యాదలు మీ అమ్మాయి బ్రతుకున్నట్లయితే. పిల్లల్ని తీసుకుపోదామని వచ్చాను. సుధాంశు నిర్లిప్తంగా అన్నాడు. ఏమిటయ్యా, మా మీద కోపంగా ఉన్నట్టున్నావు? మా వల్ల ఏం అపరాధం జరిగింది? ఎగిరిపడ్డట్టుగా అడిగింది పద్మావతి. పిల్లల మీద ఎంత ప్రేమ? అందుకేనా పిల్లల ముఖమైనా చూడకుండా నెల తిరిగి తిరగకుండా మళ్ళీ పెళ్లి చేసుకున్నావు? చేసుకుంటే చేసుకున్నావు, కాస్త వంశము మర్యాద చూసుకోనక్కర్లేదా? ఇంటికి బిచ్చానికి వచ్చిందని, రూపం బాగుందని తన కోడల్ని చేసుకోవడానికి ఎంత తెలివి తక్కువదనాలి మీ అమ్మ. వంశాన్ని బట్టే వస్తాయి గుణాలు.
ఆవిడ ఆడే ఆటలు చూడలేక మా మహేంద్ర ఆట కట్టించాడు. ఆమె అలాంటిది కాదని గుడ్డి భక్తులు కళ్ళు తెరిచేందుకే వాళ్ళిద్దరినీ ఫోటో తీశాడు. చూడవయ్యా అంటూ పద్మావతి ఫోటో తెచ్చి అల్లుడి చేతికిచ్చింది. ఇంతవరకు రేణు విషయంలో సుధాంశుకు ఎలాంటి అభిప్రాయమూ ఏర్పడలేదు. ఇది రేణు బలహీనతతో మహేంద్ర కుట్రో ఎటూ తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఆ ఫోటో సుధాంశు మనసుని తీవ్రంగా కలతపెట్టింది. కాంతారావు కథనం ప్రకారం సత్యం జ్వరంలో ఉండగా మందివ్వబోయింది. రేణు కావచ్చు, కానీ వయసులో ఉన్నవాణ్ణి ఇంత నిస్సంకోచంగా ఒక కన్ని భుజం మీద చేయి వేసి అతడి బరువు ఆపుతున్నట్లుగా పట్టుకుని కూర్చుందంటే ఇది కేవలం జాలి మాత్రమే అని ఎలా అనుకోగలడు? అంత చొరవగా పనిపాటల వాళ్లకు సేవ చేయడానికి తన అంతస్తు ఎలా దిగింది? అలా దిగడానికి కారణం జాలి ఒక్కటే కాజాలదు. సుధాంశు మనసు చెదిరింది. నీకింకా నమ్మకం కుదరకపోతే కాంతమ్మ చెబుతుంది విను. పద్మావతి కాంతమ్మను రప్పించింది. కాంతమ్మ సుధాంశు ఇంట్లో చాలా సంవత్సరాలుగా వంట చేస్తున్న మనిషి. డబ్బుతో ఆమెను తన మనిషిగా చేసుకున్నారు పద్మావతి, మహేంద్ర. రేణుకి సత్యానికి సంబంధం ఉందని ఇదివరకే తన చేతనైనంతవరకు ప్రచారం చేసింది కాంతమ్మ. ఈ పాపిష్టి నోటితో ఎలా చెప్పాలో తెలియడం లేదు బాబు. మీ ముందు చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. మీరు వెళ్ళిపోయాక సత్యం ఆ ఇంట్లో చేసుకున్న భర్తలా మారిపోయాడు. పెద్దమ్మగారుండగా కాస్త చాటుమాటుగా జరిగే వ్యవహారం ఆమె పోయాక పబ్లిక్గా సాగింది. ఆ ఇంట్లో నాకే కాదు, వెంకటలక్ష్మికి తెలుసు. ఎప్పటికైనా అది నోరు జారుతుందని దాన్ని చంపేశాడు సత్యం. నన్ను చంపజూశాడు. తప్పించుకుని వీళ్ళ ఆశ్రయంలో వచ్చి పడ్డాను. సుధాంశు మనసుకు ఎక్కేలా చాలా నేర్పుగా చెప్పింది కాంతమ్మ. సుధాంశు మనస్సంతా చేదుగా అయింది. రేణు ఇంత నీచానికి దిగజారిందా? అందుకే పెద్దలన్నారా స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని? అతడు వాచి చూసుకుని నేనింక వెళ్ళాలి, పిల్లలెక్కడున్నారు అన్నాడు. ఉష పూర్తిగా పాడైపోయింది. ఆ సవతి తల్లి చేతిలో మొండిగాను మూటుగాను తయారైంది. వేలెడు పిల్ల, చిన్న పెద్ద లేకుండా ఎదురు చెప్పడం, చదువంటే బొత్తిగా శ్రద్ధ లేకుండా పోవడం చూసి కాన్వెంట్లో చేర్పించాం. కాన్వెంట్లో చేర్పించారా? కాస్త క్రమశిక్షణ ఏర్పడుతుందని. పద్మావతి ఫర్మాయింపుతో ప్రేమని తీసుకొచ్చింది దాసి. చేతులు చాచి ఎత్తుకున్నాడు సుధాంశు. ఒక అపరిచితుడిని చూసినట్టుగా తండ్రిని ఎగాదిగా చూశాడు బాబు. నా కారెక్కడుంది మావయ్య? మహేంద్ర తీసుకువెళ్ళినట్టున్నాడు. మీ భవనం తాళం చేతులు కూడా అతని దగ్గరే ఉన్నాయి. నా ఇంట్లో నేను ప్రవేశించడానికి నాకు తాళం చేతులు అక్కర్లేదు. నా కారు నా చేతికొచ్చేదాకా మీ కారు తీసుకువెళ్తాను మావయ్య. ఏమిటయ్యా ఈ ప్రయాణం ఇప్పటికిప్పుడే? అమ్మాయి పోతూనే మేము అంత పరాయి వాళ్ళమయ్యామా? నొచ్చుకుంటూ అన్నారు మామగారు. అతడికేమీ బదులు చెప్పకుండానే బాబుని ఎత్తుకుని కారులో కూర్చున్నాడు సుధాంశు. పాప కాన్వెంట్ అడ్రస్ తీసుకుని కారు స్టార్ట్ చేశాడు. ఆ రోజు సాయంకాలానికల్లా పిల్లలిద్దరితో ఇంట్లో ప్రవేశించాడు. పాత పని మనుషులు ఎవ్వరూ లేరు. వెంకటలక్ష్మి హత్య చేయబడింది. సత్యం జైలుకు వెళ్ళాడు హత్యా నేరం మీద. మిగతా 4-5 వేరే చోట పనులు చూసుకుని వెళ్ళిపోయారు. కాంతారావు 4 మనుషుల్ని వెంట పెట్టుకుని వచ్చి ఇల్లంతా శుభ్రపరిపించి సుధాంశుకు పిల్లలకి కావలసిన ఏర్పాట్లు చేశాడు. ఆ రాత్రి సుధాంశు అలసటతో పక్క మీద పడుకున్నాడే గాని అతనికి నిద్ర రాలేదు. ఆలోచనలు చుట్టివేశాయి. రేణు నిజంగా పతనమైందా? కుమ్మరి పురుగులా అతడి హృదయాన్ని తొలుస్తున్న ప్రశ్న ఇది. రేణు నిజంగా పతనమైతే అందుకు బాధ్యులెవరు? తను కదూ. రేణు ప్రేమని తృణీకరించి ఆమె నుండి పారిపోయిన తనది కదూ తప్పు. రేణు నిజంగా దోషి అయినా ఆమె పట్ల తను కర్తవ్య విమూఢుడు కాలేడు. ఆమెకొక దారి చూపి మనిషిగా గౌరవంగా బ్రతకగల అవకాశం కల్పించవలసిన బాధ్యత తన మీదుంది. వెళ్ళి రేణును ఇక్కడికి తీసుకురావడానికే నిశ్చయించుకున్నాక అతడికి ఓ విధమైన నిశ్చింత లాంటిది ఏర్పడి నిద్ర దగ్గరైంది. గాఢ నిద్రలో ఉన్న శ్రీరంగం తలవైపు ఏదో శబ్దం వినిపించి లేచాడు. ఆయన గుండె గుబేల్మంది. గదిలో ఓ మూలగా వెలుగుతున్న దీపం ఆర్పివేయబడింది. ఇనపెట్టె దగ్గర ఎవరో టార్చి పట్టుకుని నిలబడి ఉన్నారు. మరొకడు ఇనపెట్టె బద్దలు కొట్టే ప్రయత్నంలో ఉన్నాడు. ఒరేయ్! ఒక్క ఉదుటను లేవబోయాడు శ్రీరంగం. లేవకు మూసలి పీనుగా, నోట్లోంచి శబ్దం రానీకు, పొడిచి చంపేస్తాను కర్కశంగా వినిపించింది పక్కనే మరో ఆకారం నుండి. లేచి ప్రాణం పోగొట్టుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని గ్రహించిన శ్రీరంగం మంచం మీద శిలా విగ్రహంలా కూర్చున్నారు. దొంగలు తమ పని ముగించుకుని తలుపులు తెరుచుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీరంగం పెట్టిన కేకలకు ఇంట్లోని వారే కాక చుట్టుపక్కల వాళ్ళంతా లేచారు.
శ్రీరంగం ఇంట్లో దొంగలు పడి దేవుడి సొమ్ములు ఎత్తుకుపోయారు అన్న వార్త తెల్లవారకుండానే ఊళ్ళో పాకిపోయింది. ఆ ఊరికి పెద్ద పోలీస్ పటేల్ రఘుపతి. ఎన్నడూ లేనిది ఇదేమిటి ఆచార్లు అంటూ వచ్చాడు. ఆ మధ్యాహ్నానికల్లా పాలెం నుంచి సబ్ ఇన్స్పెక్టర్ 2 కానిస్టేబుల్స్తో వచ్చాడు. ఎంక్వైరీ ప్రారంభించాడు. ఇంటి కప్పు విప్పి నిచ్చెన ద్వారా లోపలికి దిగినట్లు, తనని అరవకుండా చేసి తన ముందు నుంచే దేవుడి సొమ్ములు ఎత్తుకుపోయినట్లు చెప్పారు శ్రీరంగం. దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించటం, పోయిన వస్తువుల లిస్టును రాసుకోవడం అయ్యాక హఠాత్తుగా అడిగాడు ఇన్స్పెక్టర్. రేణుక ఎవరు? ఊహించిన ప్రశ్నకు శ్రీరంగం వెలవెలబోయారు. రేణుక ఎవరంటే మా ఆండాళ్ళమ్మ మనవరాలు, విధి వంచిన అభాగ్యురాలు. ఒకసారి ఆమెను చూడాలి. ఆమెతో మీకేమిటి పని? దొంగలతో ఉండే పని, అదోలా నవ్వాడు ఇన్స్పెక్టర్. వేరే దొంగలెవరూ రాలేదని, రేణుక అనే ఆమె మీరు కలిసి ఈ దొంగతనం చేశారని మాకు ఇక్కడికి వస్తూ ఉండగానే ఓ ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. హరిహరి చెవులు మూసుకున్నారు శ్రీరంగం. తన ఇంటికి పోలీసులు రావడం చూసి కలవరపడిపోయింది రేణు. ఇన్స్పెక్టర్ రేణునే సూటిగా గుచ్చిగుచ్చి చూస్తూ నువ్వేనా రేణుకవి అన్నాడు. అతడి కంఠంలోని కరుకుదనం, అమర్యాద ధోరణి చూసి రేణు చివ్వున తలెత్తింది. నా పేరు రేణుకే అంది గంభీరంగా. నువ్వు అమ్మాపురం జమీందారుని పెళ్లి చేసుకున్నావా? నేను చేసుకోలేదు, పెద్దలు చేశారు. నీ భర్త సన్యాసుల్లో కలిశాడని నువ్వు... రేణు కళ్ళు నిప్పులు చెరుగుతుంటే అడ్డుపడింది. నోర్మయ్, నీకు ఆ సంగతులతో అవసరమేమిటి? మాకొచ్చిన ఆకాశరామన్న ఉత్తరంలో నీ సంగతులు చాలా ఉన్నాయి. అన్నీ అడిగి రుజువు చేసుకోవద్దా? రఘుపతి కల్పించుకుని ఈ జరిగిన దొంగతనానికి రేణుక జీవితానికి సంబంధం ఏమిటి ఇన్స్పెక్టర్ గారు? ఆమె ఈ 10-20 రోజుల నుంచి గుడిలో పనిచేస్తున్నా ఆమెను అనుమానించవలసిన పని లేదు. ఏదో ఆకాశరామన్న ఉత్తరాన్ని పట్టుకుని ఆమెను అనుమానించడం భావ్యం కాదు. ఆమె నిప్పులాంటి వ్యక్తి. ఇక శ్రీరంగాచార్యులు వారి జీవితాన్ని భగవత్సేవకు అంకితం చేసిన వారు. వారిని అనుమానించడం అంత అపచారం మరొకటి లేదు అన్నాడు. ఇన్స్పెక్టర్ నవ్వాడు. దొంగతనం, రంకుతనం అనేవి పుట్టుకలో రావండి. అవి అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వస్తాయి. నీ ఇల్లు సోదా చేయాలి. చేసుకోండి అంది రేణుక నిర్భయంగా. ఇంట్లో సామాను తిరగేసి మరగేసి చూడడానికి ఏముందని? ఏవో పాతవి 4-5 ఇత్తడి గిన్నెలు, ఓ 2 చెంబులు, ఓ పాత ట్రంకు పెట్టే ఉన్నాయి. గదిలో చూడవలసినవేవీ కనిపించలేదు. గది చూడడం ముగించి పడిపోయిన గోడల్లోకి వెళ్లారు. మిద్దెవాసాలు, దూలాలు అన్నీ అలాగే ఉన్నాయి. మట్టి కింద పందికొక్కులు తోడిపోసిన మట్టి దెబ్బలు, సొరంగాలు కూడా ఉన్నాయి. మీకు ఇదేం పిచ్చండి? ఈ మట్టి దెబ్బలో ఏం దొరుకుతుంది? పాడు మట్టి తప్ప అన్నాడు రఘుపతి. పోలీసులు మరింత పట్టుదలగా వెతకసాగారు. ఓ పడిపోయిన దూలమెత్తి ఎగిరిపడ్డారు పోలీసులు. సార్, ఇక్కడ చిన్న పెట్టుందండి. ఇన్స్పెక్టర్ పెట్టె తీసుకుని యువతలకొచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఈ పెట్టె నీ ఇంట్లోకి ఎలా వచ్చింది? రేణు వెర్రిదానిలా చూసింది. నాకేం తెలియదండి అంది లోగొంతుకతో. రఘుపతి ఎదుట రాసుకున్న లిస్టు ప్రకారం సొమ్ములు తనిఖీ చేశాడు ఇన్స్పెక్టర్. సగం సొమ్ములు మాత్రమే ఉన్నాయి. మిగతా సొమ్ము ఎక్కడా? ఈసారి మరింత రౌద్రంగా అడిగాడు. తెలిస్తే కదా చెప్పేది. రేణు అయోమయంగా చూసింది. జనం రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు రేణుక మీదకి. ఒక రాయి రేణు తలకు తగిలి నుదురు పగిలి రక్తం పిల్లకాలువలా కారసాగింది. తక్కులాడి ఏమో అనుకున్నాం. అమ్మాపురంలో ఆవిడ నడిపిన గ్రంథమంతా నిజమే అన్నమాట. ఆండాళ్ళమ్మ మనవరాలు అట్లాంటిది కాదనుకున్నాం. అన్ని కట్టుకథలనుకున్నాం. నిర్దోషిని, నిరాశ్రయురాల్ని చేసి తరిమారనుకున్నాం. ఈ ముసలాడికి చచ్చే కాలానికి ఇదేం బుద్ధి పుట్టింది? దేవుడు సొమ్ము అపహరించి బాగుపడ్డవాడు ఎవడైనా ఉన్నాడా? శ్రీరంగం శిలావిగ్రహమే అయ్యాడు. పదమ్మా పద. పోలీసుల అదిరింపులు, జనం పరిహాసాలు. భూమి రెండుగా చీలి తను అందులో పడిపోతే బావుండును అనిపించింది రేణుకి. మావయ్య, మీరు కూడా నేను ఈ దొంగతనం చేశాననుకుంటున్నారా? రఘుపతి కేసి జాలిగా చూసింది. అలనాడు కురుసభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుంటే ద్రౌపది ముఖం ఇలాగే పెట్టిందేమో. నిస్సహాయంగా ముఖం తిప్పుకున్నాడు రఘుపతి. ఈ సమయంలో తనను రక్షించేవారు ఎవ్వరూ లేరా? కారడవిలో చిక్కుపడినట్లుగా ఉన్న రేణు మనసులో ఫణిబాబు కదిలాడు. ఇప్పుడు ఫణిబాబు వస్తే ఎంత బావుండేది. అతడు తప్పకుండా తనని రక్షించేవాడు. తన పిచ్చి కాకపోతే బొంబాయిలోనో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న ఫణిబాబు ఇప్పుడు ఎక్కడికెందుకు వస్తాడు?
రేణు నిస్సహాయత సుధాంశు మీద కోపంగా మారిపోయింది. పరిత్యజించి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకున్నారు. చూడండి, మీరు తాళికట్టిన భార్యకు పడుతున్న దుర్గతి. పతితనన్నారు ఈ జనం, దొంగనన్నారు. ఇంకా ఈ ముఖం మీద ఏం రాసి పెట్టుందో. మీరు నిజంగా సన్యసించి ఉంటే ముక్తి కాదు దొరికేది, జన్మ జన్మలకి కడుక్కోలేని పాపం. రేణు కళ్ళు సజలాలయ్యాయి. నడు బేపనయ్య, నడువమ్మా. ఇన్స్పెక్టర్ జీప్ వైపు నడుస్తూ పొడుగాటి కారు ఒకటొచ్చి అక్కడ ఆగడం చూసి చటుక్కున ఆగాడు. కుతూహలంగా జనం దృష్టి కారు మీద, కారు తలుపులు తీసుకుని కిందకు దిగిన వ్యక్తి మీద పడ్డాయి. అక్కడ మూగిన గుంపును, అక్కడున్న పోలీసుల్ని చూసి ఏం జరిగింది అని ప్రశ్నించాడు సుధాంశు. చోరీ కేసు, రాత్రి దొంగతనం జరిగిన సంగతి, దొంగల్ని సొమ్ముల్ని పట్టుకోవడం గురించి మర్యాద ఉట్టిపడే స్వరంతో చెప్పాడు ఇన్స్పెక్టర్. కొద్ది దూరంలో ఖిన్నవదనంతో నిలబడ్డ పూజారిని, అతడి వెనక తలవాల్చుకు నిలబడ్డ యువతిని చూసి షాక్ తిన్నట్లుగా అయ్యాడు సుధాంశు. ఇంతసేపు జుగుప్సాకరంగా వర్ణించబడ్డ ఆడకేడి రేణుక. మీరు ఎక్కడో పొరబడుంటారు. ఆమె అటువంటిది కాదు. మీకు తెలుసా సార్? బాగా తెలుసు. ఆమె నా భార్య. ఇన్స్పెక్టర్ చిత్రంగా చూశాడు. ఏమి మీ భార్య? మీరు సన్యాసం పుచ్చుకున్నారని? ఎక్కడికి పోయినా ఇదే గొడవైంది. మా బావమరిది పుణ్యమా అని చికాగ్గా అన్నాడు సుధాంశు. నేను మొన్ననే దేశాటన ముగించుకుని వచ్చాను. ఇక్కడికి నా భార్యను తీసుకుపోదామని వచ్చాను. కానీ ఆమెని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం. అలా జరగడానికి వీల్లేదు. నేను జామీను ఉంటాను. ఆమెను వదిలిపెట్టండి. దొంగగా సాక్ష్యంతో పట్టుకోబడ్డ మనిషిని ఎలా విడిచిపెడతాము అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు ఇన్స్పెక్టర్. ఇందరు జనం ముందు ఆమె దొంగిలించబడ్డ సొమ్ము పట్టుకున్నాం. ఆమె ఇంట్లో సొమ్ము దొరికినంత మాత్రాన ఆమె దొంగ కావడానికి వీల్లేదు. ఆ పని ఇంకెవరైనా చేసి ఈమె మీదకు నెట్టొచ్చుగా. అవన్నీ తరువాత విచారణలో బయటపడతాయి. ప్రస్తుతం ఆమెను స్టేషన్కి తీసుకువెళ్లవలసిందే. మరికొంతసేపు ఇద్దరి మధ్య వాదం జరిగాక ఆమెను వదిలిపెట్టడానికి మీకు ఎంత డబ్బు కావాలి? తగ్గుస్వరంతో ప్రశ్నించాడు సుధాంశు. ఆ మాటలతో ఇన్స్పెక్టర్ ముఖం ప్రసన్నంగా మారిపోయింది. ఆమెను తీసుకువెళ్ళండి సార్. రేపు మీ బంగళాకొచ్చి కలుస్తాను. పదవయ్యా బేపనయ్య. వచ్చిన వ్యక్తి రేణు భర్తగా గుర్తిస్తూనే తమకు వచ్చిన విపత్తును క్షణకాలం విస్మరించాడు శ్రీరంగం. బాబు, తగిన సమయంలో వచ్చి మీ భార్యను రక్షించుకున్నారు. మీరు ఆమెకు చేసిన అన్యాయమంతా ఈ ఒక్క ఉపకారంతో కడుక్కుపోయింది. రంగసాయి మిమ్మల్ని చల్లగా చూడుగాక. రేణు, వస్తానమ్మా. పర్వాలేదు. నా గురించి నువ్వేమీ బెంగపడకు. నిజమైన దొంగలు ఎవరో బయటపడకపోతారా? కొద్ది రోజులు చెరసాల. ఆ భద్రాచలం రామదాసులా నేను ఏం పాపం చేశాను? అందుకే ఈ పరీక్ష. వృద్ధుడి కళ్లల్లో జలజల కన్నీరు రాలుతూ ఉండగా పోలీసు వాహనం ఎక్కారు. జీపు కదిలిపోయింది. ఏదో అద్భుతాన్ని తిలకిస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు జనం. సుధాంశు మెల్లగా రేణుని సమీపించాడు. ఇక్కడ ఇలాంటి స్థితిలో నిన్ను కలుసుకుంటాననుకోలేదు. రేణు వంచిన తల ఎత్తలేదు. ఆ తలకి దెబ్బేమిటి? ఈ పాపిష్టోళ్ళు ఆ అమ్మ మీదకి రాళ్ళు విసిరారు బాబు. రేణుకి చచ్చిపోతే బావుండుననిపించింది. ఇలాంటి అవమానకరమైన స్థితిలోనే ఈయన రావడం, ఈయన పోలీసుల నుంచి తనను విడిపించడం, ఇంతకంటే తనని పోలీసులు పట్టుకుపోయినా బావుండును. సుధాంశు ఏదో మాట్లాడుతున్న ఆ కంఠస్వరం మామూలుగా ఏ భావమూ వ్యక్తపరచకుండా ఉంది. ఇవే మాటలు ఆర్ద్రంగా పలికితే రేణు ఈసరికే అతన్ని అల్లుకుపోయి కరువు తీర ఏడ్చేసుండేది. కాని అతడి కంఠస్వరంలో ఏ ఆత్మీయత వినిపించక ఆమెను ఆమడ దూరంలో నిలబెడుతుంది. కారెక్కు. రావా? రేణు మాట్లాడకుండా కారు తలుపు తీసుకుని ఎక్కి కూర్చుంది. సుధాంశు ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు. ఎర్రబారిన కళ్ళెత్తి అక్కడ వింతగా చూస్తున్న జనాన్ని చూసింది రేణు. రేణమ్మ, మరోసారి మంచి రోజు రావాలా? నీ మొగుడిని తీసుకొచ్చి మాకు చూపాలా? మా పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళాలా? ఎవరో పక్కన నిలబడి పరిహసిస్తున్నట్టుగా అయి రేణు ముఖం తిప్పేసుకుంది. కొత్త దాసి వద్ద బిక్కుబిక్కుమన్నట్లుగా కూర్చుని ఉన్నారు పిల్లలు. బాబు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు. అతన్ని సముదాయించటం దాసీకి సాధ్యం కావడం లేదు. ఏది చేతికిచ్చినా విసురుగా లాగిపారేసి బిగ్గరగా గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. వ్యధ ఉద్యోగం. ఇలాంటి ఉద్యోగం 1000 రూపాయలు ఇచ్చినా చేయకూడదు విసుక్కోసాగింది దాసి. బాబు ఉన్నట్టుండి ఏడుపు మానేశాడు. తనకెంతో పరిచితమైన ప్రియమైన మనిషిని చూస్తున్నట్టుగా అతడి కళ్ళు ఆనందంతో పువ్వుల్లా విచ్చుకున్నాయి. అమ్మా! ఉష చెట్టుకున్న తల తిప్పి చూసి కారు దగ్గరకు పరిగెత్తింది.
ఒక్క ఊపున రేణు చంకలో ఎక్కింది. నువ్విన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అడిగింది. మరు నిమిషంలో బాబు రేణు మరో చంకెక్కాడు. రేణు కళ్ళ నిండా నీళ్లు. ఆనందంతో పిల్లలిద్దరి మీద ముద్దుల వర్షం కురిపించసాగింది. ఆ దృశ్యం కొద్ది క్షణాలు చూసి ఉదాసీనంగా పైకి వెళ్ళిపోయాడు సుధాంశు. మర్నాటి సాయంకాలం సుధాంశు రేణు గదిలోకొచ్చి పాలెం నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చాడు అని చెప్పాడు. రేణు ప్రశ్నార్థకంగా చూసింది అతడికేసి. దేవుడు సొమ్ములు అన్నీ లేవని, కొన్ని మాత్రమే మీ పాతగోడల్లో దొరికాయని, మిగతా వాటిని గురించి పూజారిని ప్రశ్నించగా ఆయన తనకేమీ తెలియదని అంటున్నాడట. మరి తాతయ్య జైల్లోనే ఉన్నాడా? సొమ్ములు దొరికేదాకా ఆయన విడిచిపెట్టరు. నిన్నైతే నాకు దేవుళ్లాగా మీరు అడ్డుపడ్డారు. ఆయనకి ఆ దేవుడే అడ్డుపడతాడు. నింద, అబద్ధం నిప్పు మీద పొగలాంటివి. నిప్పు మండగానే ఈ పొగ అదృశ్యం కాక తప్పదు. పోలీసు వాళ్లకు కావాల్సింది ఈ సూక్తులు, వాదనలు కాదు. వాళ్ళు చూసేది సాక్ష్యాలు, ఆధారాలు. ఈ దొంగతనం నువ్వు ఆ పూజారి కలిసి చేసినట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. దొంగ సొమ్ము నీ ఇంట్లోనే దొరికింది. ఎంతకంటే సాక్ష్యం అక్కర్లేదు. సుధాంశు చురుగ్గా అన్నాడు. రేణు ముఖం వివర్ణం కాగా, అయితే మీరు నేను దొంగలనే అనుమానిస్తున్నారా? విచలిత స్వరంతో ప్రశ్నించింది. నిన్నిప్పుడు బాగానే అర్థం చేసుకుంటున్నాను, ముఖం తిప్పుకుంటూ అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది. మిగతా సొమ్ము ఎక్కడుంచారో చెబితే నీ మీదకి కేసు రాకుండా చూస్తానంటున్నాడు. ఎక్కడుందని చెప్పను? రేణు కంఠం ఉక్రోషంతో పలికింది. నేను నిజంగా దొంగననే అనుకుంటే నన్ను తీసుకుపోయి జైల్లో పడేయమనండి. నిజం బయటపడ్డ రోజు బయటకు వస్తాను. ఇలా మీరు ఒక దొంగను డబ్బు గుప్పించి కప్పిపెట్టనక్కర్లేదు. నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి తప్పుతుందా? డబ్బే కాదు, ఇంకేమైనా చెల్లించాల్సిందే. అంటే అంటే నేను అడిగేది ఆ సొమ్ము గురించి. నాకు తెలియదు. నిన్ను ఈ కేసు నుంచి బయటకు తీయడానికి నేను ఎంత డబ్బైనా గుమ్మరించడానికి సిద్ధమే. కానీ కనీసం నా ముందైనా నిజాయితీగా వ్యవహరించకపోతే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాను? ఆ దొంగతనానికి నాకు ఏ సంబంధమూ లేదు. కావాలనే ఎవరో ఈ దొంగతనం చేసి నా మీదకు తోసుంటారు. నా నిజాయితీని మీరు విశ్వసించకపోతే పోనిండి. నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధమే. కాదు, ఈ కేసు నా మీదకు రాకుండా చూడాలని మీరు అనుకుంటే అలాగే శ్రీరంగం తాతయ్యని కూడా రక్షించే ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుంచి ఆ రంగసాయిని కొలుస్తున్న పూజారి భక్తుడు. ఆయన నా వలని నిరపరాధి. అంతేగాని మీ డబ్బుతో నేను ఒక్కదాన్ని నిర్దోషిని కావాలనుకోవడం లేదు. ఎంత గర్వం! సుధాంశ కళ్లల్లో ఆగ్రహ ఛాయలు కదిలాయి. అణుచుకుంటూ అన్నాడు. నువ్వు చెప్పిన మాట సమంజసం అనిపించాలంటే కనీసం నీకు శత్రువులంటూ ఉండాలి. ఆ ఊళ్ళో నీకెవరైనా విరోధులున్నారా? ఆ ఊళ్ళో నాకు విరోధులు ఎవ్వరూ లేరు. ఆ విరోధులు పై ఊరి వాళ్లే కావాలి. ఎవరు వాళ్ళు? నాకున్న విరోధి ఒకే ఒక్కరు. ఇది అతడి పనే కావాలి. ఎవరతడు? మీ బావమరిది మహేంద్ర. అవును, నీ ఆటలు కట్టి నీ నిజ జీవిత చరిత్ర ప్రపంచం ముందు పెట్టాడు కదూ. మరి నీకు శత్రువే. ఒక విధమైన జుగుప్సతో గదిలో నుంచి వెళ్ళిపోయాడు సుధాంశు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.